హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు నోరు ఊరించే సేమియా కేసరితో మీ ముందుకు వచ్చేసానండి. సేమియా కేసరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దానికి గ్లాసు వాటర్ అండి. మనం ఏ గ్లాస్తో సేమియా తీసుకుంటామో దానికి 1 వాటర్ అండి. దాంట్లోనే ఆరెంజ్ కలర్ పచారీ షాపుల్లో అమ్ముతారు, అది చిటికడ వేసి అలా మరగనివ్వాలండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను సేమియా, అందుకని మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఆ గ్లాస్తో గ్లాసు వాటర్ పోసి ఇలా బాగా మరగనివ్వాలండి. ఆరెంజ్ కలర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఒక గిన్నె తీసుకొని అందులో 2-3 స్పూన్లు నెయ్యి, నేతిలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకని నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి 2-3 స్పూన్లు అలా వేసుకొని కొంచెం ఏదైనా స్లో మంట మీదనండి, ఫుల్ మంట వద్దు, స్లో మంట మీద జీడిపప్పు వేయించుకోవాలి. దీంట్లో స్లో మంట మీద పెట్టుకొని జీడిపప్పు అలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా చక్కగా స్లో మంట మీద అలా కలిదిప్పుతా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అట్లా నేను వీడియోలో చూపించే రకంగా అలా నీట్గా వేయించుకోవాలండి. తర్వాత అదే జీడిపప్పు వేసిన దాంట్లో సేమియా కూడా మనం ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్తో అలా సేమియా వేసేసి అది కూడా స్లో మంట మీద నిదానంగా అట్లా వేయించుకోవాలండి. వేయించుకుంటే మనకు అర్థమైపోద్ది గోల్డ్ కలర్ వచ్చేదాకా. అలా గోల్డ్ కలర్ రాగానే మనం ఇందాక ఆరెంజ్ కలర్ వేసి వాటర్ కాగబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఇది ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. మనం సేమియా వేసినాకైనా పక్కన వాటర్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇలా పెట్టుకుంటే మనం టైం కలిసి వస్తుందండి. అట్లా వాటర్ పోసుకున్న ఆ వాటర్ తీసుకొచ్చి ఈ సేమియాలో పోసేయాలండి. పోసేసి ఇలా నిదానంగా కలిదిప్పాలి. కంగారేం అక్కర్లేదు, సేమియా ఉప్మా చేసినట్టుగానే అట్లా వాటర్ పోసినాక అలా కలిదిప్పుతా ఉంచాలి. స్లో మంట పెట్టేసి ఉడకనివ్వాలండి దాన్ని. దాంట్లో మనం ఇందాక తీసుకున్న గ్లాసుకి 3/4 వంతు పంచదార అండి. పంచదార మన ఇష్టం, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఇది సరిపోని చూపిస్తున్నాను నేను. ఇట్లా సేమియా ఈ మాత్రం అలా ఉడికినాక ఆ పంచదార కూడా దాంట్లో వేసేయాలి. గ్లాసుకి 3/4 వంతు పంచదార, వాటర్ గ్లాసు బావు. ఆ కొలత ప్రకారం చేసుకుంటే మీకు నీట్గా అసలు చక్కగా సేమియా కేసరి అనేది ఏ మాత్రం శుద్ధ లేకుండా లేకపోతే ఏకండా ఉంటాం అట్లా ఏమి ఉండదండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది. అలా కొంచెం గట్టిదనం తగ్గుద్దండి. అలా అది పాకం పట్టాలి కదా పంచదార, అలా కొంచెం పలచన వద్ది, కంగారు పడక్కర్లేదు. అది పాకం తయారైనాక మళ్ళీ మీకు గట్టి పడిపోద్ది. అలా నేను వీడియోలో చూపించే విధంగా అలా గట్టిగా అయినాక చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కానీ స్టవ్ ఆఫ్ చేసినా కూడా 2-3 టైమ్స్ అలా కలిదిప్పాలి, ఎందుకంటే శుద్ధ కాకుండా ఉంటుంది అనమాట. మనం తర్వాత పక్కన పెట్టేసినా కానీ మనం వడ్డించే టయానికి అట్లా పలుకు చక్కగా బాగుంటుంది. నేను చెప్పే విధానం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదిగోండి ఫైనల్లీ సేమియా కేసరి రెడీ అయిపోయింది. మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్.